రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉన్నాయి. వాటన్నిటి మీద చర్చించడం కాదు కానీ కొన్ని అంశాల పట్ల ఈ రాష్ట్ర ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే నాకుంది. ఈ రాష్ట్రం 100 రోజులు కూటమి ప్రభుత్వం ఏర్పడి రమారమి 100 రోజులు అవుతుంది. ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అనుభవశాలి ఒక పక్క, ప్రధానమంత్రిని సైతం, కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఒక గొప్ప ఉదాత్త గుణం ఉన్నటువంటి హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరొక పక్క, ఈ ప్రపంచంలోనే గొప్ప పార్టీగా, అతిపెద్ద పార్టీగా అవతరించి రమారమి 18 నుంచి 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక పక్క, ఈ మూడు పార్టీలు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఈ 100 రోజుల పరిపాలనలో మన రాష్ట్రం సాధించినటువంటి ప్రగతి ఏంటి అని, ఈ 100 రోజుల్లో మన రాష్ట్రం ఏం సాధించిందని ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. అంటే ప్రతి ఒక్కరికి రివ్యూ చేసుకునే అవకాశం లేదు కాబట్టి కొంత నాకు తెలిసినటువంటి ఒక 4-5 అంశాల పట్ల రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా. నేను మొదటిగా మొదలుపెట్టేది ముఖ్యమంత్రి దగ్గర నుంచి కాదు కానీ నేను మొదటగా మొదలు పెడుతుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి నేను మొదలు పెడతాను. ఎందుకంటే కొంచెం ఆయన సినిమా స్టార్ కాబట్టి ఆయన మీద ఈ రాష్ట్రానికి చాలా హోప్స్ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఒక ఎమ్మెల్యేగా గెలవని ఒక వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రం ఆయన మీద ఎంత నమ్మకం ఉందో, రాష్ట్రం 5.5 కోట్ల మంది ప్రజలు ఆయన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో, ఎంత గొప్ప నమ్మకం ఉందో అని చూపించడానికి వారిచ్చినటువంటి మెజారిటీ 21కి 21 సీట్లు గెలిచినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి తద్వారా ప్రతిపక్ష నాయకులు మీద చేస్తున్నటువంటి విమర్శల మీద కూడా ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల తరపు నుంచి అడగాల్సిందే. ఇవేదో బుష్ మా అయిపోయింది 164 సీట్లు వచ్చేసినాయి అంటే కుదరదు. రాష్ట్ర ప్రజలకి వాళ్ళు చెప్పిన ప్రతి మాట మీద సమాధానం చెప్పాల్సిందే. వాళ్ళు చేసిన ప్రతి ఎలిగేషన్ మీద సమాధానం చెప్పాల్సిందే. వాళ్ళు అధికారంలోకి ఏ మాటలు చెప్పైతే వచ్చారో, వాళ్ళు అధికారంలోకి ఏ అంశాల మీద ప్రజలకు హామీ ఇచ్చి వచ్చారో వాటి మీద నిలబడాల్సిన బాధ్యత, వాటిని సస్టైన్ చేసుకోవాల్సిన బాధ్యత, ఆ ఎలిగేషన్స్ని లేకపోతే అప్పుడు గత ప్రభుత్వం చేయలేక, గత ప్రభుత్వం అసహాయ స్థితిలో ఉండిపోయినవి మేము వస్తే ఎరగబడతాం, పగలబడతామని చెప్పినటువంటి అంశాల పట్ల వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి, వివరణ ఇవ్వాలి. అడిగే హక్కు అయితే మాకుంది. ఎందుకు అంటే మీరు పొలిటికల్ సిస్టంలో, పబ్లిక్ డొమైన్లో మీరు ఎలిగేషన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా నేను వాటి మీద ప్రజల తరపు నుంచి ప్రశ్నించే హక్కు మాకుంది యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా. కాబట్టి దీన్ని వ్యక్తిగతంగా పవన్ కళ్యాణో, లేకపోతే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. బికాస్ ప్రజల తరపున ఒక రాజకీయ పార్టీ కొన్ని అష్యూరెన్సెస్ ఇచ్చినప్పుడు, కొన్ని ప్రామిసులు చేసినప్పుడు, అడ్మినిస్ట్రేషన్ బాగోకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున మాట్లాడటానికి కొన్ని చిన్న రాజకీయ పార్టీలు ఉంటాయి. అందులో మాది ఒక రాజకీయ పార్టీ కాబట్టి మేము ఏ పార్టీకి అనుకూలమో ప్రతికూలమో కాదు. కాబట్టి ప్రజల తరపున ప్రశ్నించడానికి ఒక పార్టీ ఉందని ప్రజలు కనీసం భావించాలి. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఖచ్చితంగా వాస్తవాలు మాట్లాడటానికి, వాస్తవాలు ప్రజల ముందు పెట్టడానికి అయితే మేము ముందుకు వచ్చాం. మొదటగా నా స్పీచ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నేను చెప్పాను. మొదట్లో చెప్పాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి గారిని వదిలే ప్రసక్తే లేదు. ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రామిస్ చేశారో, ఉప ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రామిస్లు లేకపోతే ఎలిగేషన్స్ తప్పనైనా ఒప్పుకోవాలి, క్షమాపణైనా అడగాలి జాతికి. ఈ వీర మహిళలోనూ జన సైనికులు ఉన్నారు కదా, వీర మహిళలు జన సైనికులు
మా పవన్ కళ్యాణ్ సారు తోపు తురుంకాన్ అని చెప్పేటువంటి వీర సైనికులు, జన సైనికులు, వీర మహిళలకు దీనికి సమాధానం చెప్పాలి. నేను డిబేట్లో మాట్లాడటం లేదు కాబట్టి వీర మహిళలు, జన సైనికులు అష్టానుసారం రెచ్చిపోతున్నారు. మేము మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో, ఎలా ప్రజలకి అర్థమయ్యేటట్టు ప్రజల మస్తిష్కాల్లో ఏ విధంగా మీ అబద్ధాలని మేము ప్రజల ముందు పెట్టగలమో జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఏం మొదలు కాల, ఇంకా మా పోరాటం, మా ప్రజల తరఫున మేము మాట్లాడే తత్వం జస్ట్ ఇది ఒక శాంపిల్ మాత్రమే. ఎందుకంటే పాపం చిరంజీవి పుణ్యమా అని ఆయన ఒక సినిమా స్టార్ అయిపోయినాడు. ఆయన సినిమా స్టార్ పుణ్యమా అని గట్టిగా 28 సినిమాలు ఏమో తీసినట్టున్నాడు. అందులో 20 సినిమాలు ఫ్లాపే. ఈయన ఒక హీరో అయినాడు కాబట్టి పీపుల్ షుడ్ బిలీవ్. కన్సర్న్ ఉందా లేదా, అబద్ధాలు చెబుతున్నారా లేదా, మంచి చెప్తున్నారా లేదా అనే దాని మీద ఎవరికి అవగాహన ఉండదు. నేను జనసేన కార్యకర్తల్ని, జనసేన నాయకుల్ని ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కరు వివరణ ఇవ్వాలి. లేదా మీ నాయకుడు చెప్పిన అబద్ధాలు ప్రజల ముందు ఒప్పుకొని ముక్కుకు నేలకు రాసి ఇదిగో మేము తప్పు మాట్లాడినాం, తప్పు మాట్లాడుతున్నాం, తప్పు మాట్లాడాడు మా పవన్ కళ్యాణ్, ఇది క్షమించమని మీరు డిబేట్లో, ఓపెన్ డిబేట్లో ప్రతి ఒక్క అధికార ప్రతినిధి ప్రజలకి క్షమాపణ చెప్పాలి. లేదా ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక అధికారిక ప్రకటన ఇప్పించాలి. ఆ ప్రకటన ఇప్పించేంత వరకు జడా శ్రావణ్ కుమార్, జై భీమరా భారత్ పార్టీ వదలదు. 2029లో అయినా సరే ఇదే ఎన్నికల ప్రచారాస్త్రం. ఎందుకు అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఒక సాధారణమైనటువంటి కార్యకర్త కూడా ఆడని పచ్చి అబద్ధాలు ఆడుతున్న సందర్భంగా ఒక మత సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఒక పవిత్రమైన స్థలాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సాధించుకున్నటువంటి ఒక గొప్ప ప్రపంచానికి కలియుగ దైవంగా భావించబడుతున్న తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని సన్నిధిలో తయారయ్యే లడ్డూని కూడా రాజకీయాలకు వాడుకొని సనాతన ధర్మం అని మాట్లాడేటువంటి ఒక హీరో స్క్రిప్టిక్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ని రాష్ట్రంలో చేయాలి అనుకుంటే ఇది సినిమా కాదు నాయన, ఇది పాలిటిక్స్. మా కర్మో, ప్రజల కర్మో, ఈ రాష్ట్రం కర్మో, నీలాంటి వాడు ఉప ముఖ్యమంత్రి అయినాడు. ఏం చేయగలవు? వీ హ్యావ్ టు బేర్ ఇట్ బికాస్ యూ ఆర్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. నువ్వు ఇంటర్మీడియట్ చదివినా భరించాల్సిందే, నువ్వు అబద్ధాలు ఆడినా భరించాల్సిందే, నువ్వు రోజుకు ఒక మాట మాట్లాడినా భరించాల్సిందే, నువ్వు ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడినా వీ షుడ్ బేర్ బికాస్ యూ ఆర్ హోల్డింగ్ ఎ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కాబట్టి. సో నేను మొదటగా ఆయన వీడియో చూపించిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి, గౌరవ డీజీపీ గారు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి దీన్ని కంపేర్ చేస్తాను. ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. నేను ఏది కూడా ఆలోచన లేకుండా మాట్లాడను, అవగాహన లేకుండా మాట్లాడను, అధ్యయనం చేయకుండా మాట్లాడను. మన రాష్ట్రంలో మీకు సంబంధించిన అంశం అందుకు మీ వైపు చూసి చెప్తున్నాను. మన రాష్ట్రంలో 30,000 పైచిలకు అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు. 18 ఏళ్ల వాళ్ళ లోపు వాళ్ళు, 30 ఏళ్ళు పైపడ్డ వాళ్ళు, 30,000 మంది పైచిలకు మిస్సింగ్ అని నేను చెప్తే ప్రతి వైసీపీ గూండాను తిట్టడమే, ప్రతి వైసీపీ మద్దతుదారులు తిట్టడమే. చివరికి చిత్తూరు జిల్లా పోలీస్ అధికారి కూడా మీరు ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారంటే, నాకు కేంద్రం నుంచి కొన్ని రిపోర్టులు తీసుకుంటాను. నేను చెప్పిన తర్వాత పార్లమెంట్లో సాక్షాత్తు స్టేట్ మినిస్టర్స్ ఫర్ స్టేట్ హోమ్ ఆయన తెలియజేశారు. నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా 400-500 ఎక్కువ. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? అలాగే సత్యార్థి ప్రకాష్ నోబెల్ అవార్డు గ్రహీత, చిన్నపిల్లల్ని వెట్టి చాకిరి నుంచి విముక్తి చేసే వ్యక్తి, నోబెల్ ప్రైజ్ విన్నర్. ఆయన చెప్పింది ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, పిల్లల ట్రాఫికింగ్ జరుగుతుంది. 150 మంది పైచులకు మిస్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. దాంట్లో హైయెస్ట్ విశాఖపట్నం నుంచే మిస్ అయిపోయారు. ఏం మాట్లాడతారు ఇవన్నీ? ఇప్పుడు నన్ను తిడతారా? బాధ్యత ఉండదా ముఖ్యమంత్రికి?
ఎంతసేపు బూతులు తిట్టడం, నేను 3 సార్లు పెళ్లిళ్ళు చేసుకున్నాను తిట్టడం తప్ప వాళ్ళు అనుకుంటారు నన్ను చాలా బాధపడతాను. నేను అన్ని బాధపడను. నాకు చాలా మొరటండి. మీరు తిట్టే కొద్దీ బలవంతుండి. మీరు బాగా తిట్టండి, బాగా బలపడతాను. ఎందుకంటే నేను తిట్లు తింటుంది నా ఆడబిడ్డల కోసం, మహిళల కోసం, అన్నదమ్ముల కోసం, పెద్దల కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునే పెద్దల కోసం. ముఖ్యమంత్రి గారు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష పార్టీకి ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. సరే, జగన్మోహన్ రెడ్డి ఒక రివ్యూ అయినా పెట్టావా, ఇది సినిమా కాదు, అరవకండి, మాట్లాడకండి, ఈ డైలాగులు కాదు, ఒక ఆడపిల్ల పోతే ఎంత భవిష్యత్తు నీకు అర్థమవుతుందా, ఇవన్నీ మాట్లాడాడు. సరే, మంచిది. అప్పుడు గత ప్రభుత్వం బాగా చేయలేదు. గత ప్రభుత్వం బాగా చేయని కారణంగా చాలా వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ అయిన కారణంగా వాళ్ళకి నోటారు. నేను 2019 నుంచి 2024 ఈ రోజు వరకు కూడా, అంటే 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల 100 రోజుల్లో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేది అధికారిక లెక్కలతో నేను మీకు రాష్ట్ర ప్రజలకు వివరిస్తాను. ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 19/9/2024లో సి నెంబర్ 4143/C/20/RTI/CID 2024. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి సమాచారం, అధికారికంగా నేను తెప్పించుకున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ అయిన అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు, కూటమి ప్రభుత్వం ఎంతమంది మిస్ అయ్యారని నేను చెప్తాను. 2019 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 6,896 మంది అమ్మాయిలు మిస్ అయితే అందులో 6,583 మంది ట్రేస్ అయ్యారు. దేవర్ ఫౌండ్. అండ్ ఈ 6,583 మంది తల్లిదండ్రుల దగ్గరకో లేకపోతే ఇంకొకరి దగ్గరకో చేరారు. 2020 సంవత్సరంలో 7,576 మంది మిస్ అయితే అందులో 7,189 మంది దేవర్ ఫౌండ్, ట్రేస్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ 98% మిస్ అయిన కేసెస్లో ట్రేస్ అయ్యారు. 2021 సంవత్సరంలో 10,085 కేసెస్ రిజిస్టర్ అయితే అందులో 9,616 మంది మరలా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్నారు. ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ ఇవన్నీ కూడా. 2022 సంవత్సరంలో 10,433 మంది మిస్ అయితే, మిస్సింగ్ కేసెస్ నమోదైతే దాంట్లో 10,994 మంది ట్రేస్ అయినాయి 22 సంవత్సరంలో. ఎందుకు ట్రేస్ అయినాయి అంటే 2021లో నమోదైన కేసులు కూడా 2022లో కొంతమంది అమ్మాయిలు ట్రేస్ అవుతారు కాబట్టి ఇక్కడ మిస్ అయిన కేసుల కంటే ట్రేసింగ్ లెవెల్ ఎక్కువగా ఉంది. సో 10,433 మంది మిస్ అయితే 10,994 మంది ట్రేస్ అయ్యారంటే గత సంవత్సరంలో నమోదైనటువంటి మిస్సింగ్ కేసులు ఒక 500 మంది పిల్లలు ఈ సంవత్సరంలో దొరికారు. 2023 సంవత్సరంలో 10,027 కేసులు నమోదైతే మొత్తం 9,985 మంది ట్రేస్ అయ్యారు. 2024లో అప్ టు జూన్ నెల వరకు, అప్ టు జూలై నెల వరకు, అప్ టు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సమయం వరకు 6,021 మంది ట్రేస్ అయితే 3,500 మంది, 6,021 మంది మిస్ అయితే 3,595 మంది, ఇందులో ఒక 2,000 మంది గత సంవత్సరంలో నమోదైన కేసులు. అంటే టెంటేటివ్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ 100 రోజుల్లో రమారమి 6,021 మంది మిస్సింగ్ కేసులు అయిపోయాయి. అంటే నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే టోటల్గా 51,038 కేసులు నమోదైతే దాంట్లో 47,962 మంది ఈ రోజు వరకు ట్రేస్ అయ్యారు. అంటే అర్థం ఏంటి అంటే గత ప్రభుత్వంలో 97% ఉన్నటువంటి ట్రేసింగ్ పర్సంటేజీ మీరు ఏ లెక్కలో 18,000 నుంచి 20,000 మంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారని ఏ నిఘా వర్గాలు మీకు చెప్పినాయి? ఏ నిఘా వర్గాలు మీకు చెవులో వచ్చి
గౌరవ అప్పుడు ఉప ముఖ్యమంత్రి కాదుగా, అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి పాపం గెస్ చేసి ఉంటారు. సార్ పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక సినిమా స్క్రిప్ట్ రాసి ఇచ్చిస్తాము, ఆ సినిమా స్క్రిప్ట్ తోటి ఎంతమంది పిల్లలు మిస్ అయ్యారో మీరు చెప్పండి. ఈ దొంగ లెక్కలు, పనికిమాని లెక్కలు, ఎందుకు పనికిరాని లెక్కలు అన్నీ కూడా మా వరకే ఉంటాయి. మీకు మాత్రం మేము చెవులో చెప్తాం, మీరు అమ్మాయిలందరూ మిస్ అయిపోయినారని లక్షల మంది దగ్గర చెప్పండి. మీరు చెబితే ప్రజలందరూ మిస్ అయిపోతారు కాబట్టి, ఊగిపోతూ మీరు మాట్లాడితే ప్రజలందరూ వింటారు కాబట్టి, మీరు సినిమా స్టార్లు కాబట్టి, మీ గొర్రెల మందలాగా మీ ముందు నుంచినటువంటి జన సైనికులు, వీర మహిళలు అందరూ వింటారు కాబట్టి, మీరు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పండి, మాట్లాడండి. ఒక రివ్యూ మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేదని అది అడగండి. వీళ్ళందరూ కూడా వాలంటీర్లు తీసుకెళ్లి వీళ్ళందరూ వ్యభిచార వృత్తిలో పడేస్తున్నారని చెప్పండి అని మీకు సమాధానం, మీకు నిఘా వర్గాలు, కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి కరెక్టా రాంగా? మీరు ఒకవేళ కేంద్ర నిఘా వర్గాలు చెప్పకుండా మీరే తప్పుడు లెక్కలు, తప్పుడు సిద్ధాంతాలతోటి ప్రజలను మోసం చేస్తున్నారా? ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ తరపు నుంచి ఎవరైనా వాళ్ళ అధికార ప్రతినిధి సమాధానం చెప్పి తీరాలి రాష్ట్ర ప్రజలకి. మీరు మీ అధ్యక్షుడు చెప్పింది అబద్ధపు లెక్కల, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అబద్ధపు లెక్కల, ఇప్పుడు మీరు మీ రాష్ట్ర డీజీపీ ఇచ్చినటువంటి లెక్కలు అబద్ధపు లెక్కల. అండ్ ఇంకొక మాట అడుగుతున్నా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రమారమి ఇప్పటి వరకు మొత్తం 6021 మిస్సింగ్ కేసులు నమోదైతే, రమారమి మీరు కేసులో మీరు ప్రభుత్వం ఏర్పడిన ఈ 100 రోజుల్లో 4000 మంది 4000 పైచులకు అమ్మాయిలు మిస్ అయితే మీరేం గడ్డి పీకుతున్నారా? ఇప్పుడు ఏ వాలంటీర్ వచ్చి మిస్ చేశాడు? ఇప్పుడు ఏ వాలంటీర్ వచ్చి వాళ్ళని వ్యభిచార వృత్తిలోకి దించేశాడు? ఈ 100 రోజుల్లో ఏ వాలంటీర్ పనిచేస్తున్నాడని, ఏ వాలంటీర్ చేత పని చేయించారని, ఏ వాలంటీర్ మీరు విధుల్లో పెట్టారని 4000 మంది అమ్మాయిలు వ్యభిచార వృత్తిలోకి వెళ్ళిపోయినారు, 4000 మిస్సింగ్ కేసులు ఫైల్ అయినాయి? చెప్పండి సమాధానం. ఈ 100 రోజుల వ్యవధిలో మీ ప్రభుత్వం 4000 మంది అమ్మాయిలు మిస్ అవుతుంటే మీ ముఖ్యమంత్రి గాడిదలు కాస్తున్నాడా? మీ నారా లోకేష్ గాడిదలు కాస్తున్నారా? నువ్వు గాడిదలు కాస్తున్నావా? మీ మంత్రివర్గం గడ్డి పీకుతుందా అని అడుగుతున్నాం. సమాధానం చెప్పండి దానికి. మీ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 4000 మంది 3 నెలల్లో మిస్ అయితే మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? మీ డీజీపీ ఏం చేస్తున్నాడు? మీ ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నాడు? సమాధానం లేదు మీకు. ఎందుకంటే మీకు అల్జీమర్ వ్యాధి వచ్చేసింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత. షార్ట్ టర్మ్ మెమరీ అనమాట. ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ఇంకో గంటకు మాట్లాడింది అరగంటకు గుర్తుండదు, అరగంటకు మాట్లాడింది పావు గంటకు గుర్తుండదు. మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పి ఫాల్స్ అస్యూరెన్సెస్ ఇచ్చి ఊగిపోయి మాట్లాడి ఒకలాంటి సినిమాటిక్ మైకంలోకి ప్రజలను తీసుకొని వెళ్ళిపోయి కనీసం ఒక పరిజ్ఞానం లేకుండా, కనీసం అవగాహన లేకుండా అబద్ధాలు చెప్తున్నాము, అబద్ధాలు గుప్పిస్తున్నాము. ఆడపిల్లల బ్రతుకులతోటి, ఆడపిల్లల జీవితాలతోటి, ఆడపిల్లల మిస్సింగ్ల కేసులతోటి, మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల మిస్ అయితే పట్టుకోవటం లేదనేటువంటి అబద్ధాలతోటి ఒక ఎమ్మెల్యే అయి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నీకు ఒక్క క్షణం కూడా ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అర్హత లేదు. ఇమ్మీడియట్గా నువ్వు రిజైన్ చేయాలి అని జేబీఎంరావు భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వు రిజైన్ చేయాలి, లేదు అంటే ఈ అబద్ధపు మాటలు చెప్పినందుకు నువ్వు జాతికి క్షమాపణ చెప్పాలి. ఏమయ్యా నాకు అర్థం కాదు. జన సైనికులు, వీర మహిళలు మీరందరూ కూడా మా పవన్ కళ్యాణ్ అద్భుతము, తోపు, తురుంకు అని అంటారు. ఇలాంటి అబద్ధాలు చెప్పటమా? ఇలాంటి అబద్ధపు కార్యాల్లోనా? ఇలాగ జాతిని మోసం చేయటంలోనా? లడ్డూలో ఏం జరిగిందో తెలీదు, ఎవరు కల్తీ చేశారో తెలీదు, కల్తీ మీ హయాంలో జరిగిందని తెలీదు, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారంట. ఏమయ్యా నువ్వు దీక్షలు చేయడానికి ఎక్కేవా ఉప ముఖ్యమంత్రిగా? ఇదే ఒక ముస్లింకి జరిగితే, ఒక క్రిస్టియన్కి జరిగితే అంటే వాట్ డస్ ఇట్ మీన్? నీకు క్రిస్టియన్లు ఓటే లేదా? నీకు ఎస్సీలు ఓటే లేదా? నీకు ముస్లింలు ఓటే లేదా? వేస్తారు. ఎందుకంటే గొర్రెలు కాబట్టి నీలాంటి వాడికి అందరికీ వేస్తారు ఓట్లు. వాళ్ళకి బాగా జరగాల్సిందే ఇది. నీలాంటి వ్యక్తికి ఓట్లు వేసినందుకు, నీలాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినందుకు, మీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లిమ్స్కి ఇలా జరగాల్సిందే. వాళ్ళు సెకండ్ గ్రేడ్ పీపుల్గా, వాళ్ళు తీవ్రవాదులుగా ప్రజల దగ్గర పరిగణించబడాల్సిందే. వాళ్ళు హిందువులకు సంబంధించినటువంటి ధర్మాన్ని పాడు చేస్తున్నట్టుగా వాళ్ళని ఒక విలన్లుగా చిత్రీకరించేటువంటి నీలాంటి ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడదగిన మాటలు అవి. ఏ మతమైనా, అది క్రిస్టియన్లకు జరిగినా, హిందువులకు జరిగినా, ముస్లిమ్స్కు జరిగినా, మేము ఒక సాధారణమైనటువంటి న్యాయవాదిగా ఆల్ ఆర్ బిఫోర్ ఈక్వల్లా, ఎవ్రీ రిలీజియన్ షుడ్ బి రెస్పెక్టెడ్ అనే కాన్సెప్ట్తో మాట్లాడతాం.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ రాజకీయ నాయకులు వేశారు. ఆ బోర్డు ట్రస్ట్ బస్టు పట్టిపోతుందని హైకోర్టులో ప్రజా ప్రయోజనం ఆర్జవేసి ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ని ఎక్కకుండా ఛాలెంజ్ చేసి వాటిని తీసుకున్నటువంటి జై భీమరావు భారత పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నా, అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక లడ్డు వ్యవహారంలో తప్పు జరిగితే దాన్ని క్రిస్టియన్లకి ముస్లిమ్స్కి ఎట్లా ఆపాదిస్తావు? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్లకు జరిగితే మాట్లాడతావా, ముస్లింలకు జరిగితే మాట్లాడతావు అంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే జనసేన పార్టీ క్రిస్టియన్లకి ముస్లిమ్స్కి వ్యతిరేకం. మీకు ఓట్లేసినటువంటి వీళ్ళందరూ కూడా గొర్రెలతో సమానం. ఈ విధంగా అబద్ధాలు చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి ఎందుకు పనికిరాని భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాలు చిమ్మించి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ దగ్గర ఉప ముఖ్యమంత్రిగా అయిపోయిన మీరు ప్రతి రిలీజియస్ అంశాన్ని, ప్రతి సెన్సిటివ్ అంశాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి మతం ముసుగులో చొప్పిస్తున్నారు అంటే హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్. నేనైతే ఉప ముఖ్యమంత్రి గారిని ఒకటే మాట అడుగుతున్నా, ఖచ్చితంగా మీరు ఈ జాతికి క్షమాపణ చెప్పి తీరాలి. మీరు చేసినటువంటి కామెంట్కి ఎస్సీలకి, ఎస్టీలకి, క్రిస్టియన్లకి, ముస్లిమ్స్కి ఎవరైతే బలగైన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పి తీరాలి. దిస్ ఇస్ అవర్ కంట్రీ అండి. హిందువులు వేరు, ముస్లిమ్స్ వేరు, క్రిస్టియన్లు వేరు కాదు. మీరు అట్లా వేరు చేసి మాట్లాడొద్దు. యు ఆర్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మందికి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ముస్లిమ్స్కి వేరు, క్రిస్టియన్కి వేరు కాదు. మీరు ఒక సమస్య వస్తే వెళ్ళి తిరుపతి కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ మెట్లు కడగొచ్చు, కాదనటంలా. మరి ఒక దళిత డాక్టర్ని మీ ఎమ్మెల్యే పచ్చిబూతులు తిడితే మీరు ఎందుకు స్పందించలేదు? ఇదిగో మీ హయాంలో ఇన్ని వందల మంది మారణహోమం జరిగితే నేను చదువుతా, లిస్టు కూడా చదువుతా. మీ హయాంలో ఎంతమంది దళిత బిడ్డలు చచ్చిపోయినారు, ఎంతమంది 100 రోజుల పాలనలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మీరు చేయని హామీలు ఏంటి, ఎంతమంది చచ్చిపోయారో కూడా నేను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు చెప్తా. నేను ఇంకొక మాట కూడా చెప్తా. ఈ ఉప ముఖ్యమంత్రి గారి గురించి ఇంకొక మాట చెప్పిన తర్వాత నేను ముగిస్తా. ఎందుకు అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసినా ఆయనకి చెయ్యాలి కదా, వాళ్ళు సరిగ్గా చేయలేదు పాలన కదా. మరి 2017లో ఇంటిలో ఒక సామాన్యుల ఇల్లు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి, ఇంట్లో పనిచేసుకునే ఒక ఇల్లాలు, ఒక 14 ఏళ్ల కూతురు ఒక రెసిడెన్షియల్ స్కూల్ కి పంపిస్తే కర్నూలులో రోజు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, మా బిడ్డ స్కూల్ కి పోయింది తిరిగి ఇంటికి వస్తుంది, ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుందా తెలుగు మీడియం అనుకుందా కంటే కూడా ఇంటికి స్కూల్కి వెళ్ళిన బిడ్డ క్షేమంగా వస్తుంది ప్రతి తండ్రి ఆశించే. దాంట్లో పెద్ద ఎక్కువ ఆశ కూడా లేదు, సహజం. అలాంటి బిడ్డ యాజమాన్యం ఫోన్ చేసి అమ్మ మీ కూతుర్ని ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి అమ్మా, బాగలేదు పడిపోయిందంట, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే అంటే వెళ్ళిందంట. ఆవిడ వెళ్తే అలాంటి ఫ్యాన్ కి ఉరేసుకొని అమ్మాయి అలా ఉంటే ఉరి ఎలా వేసుకుంటామండి మనం? ఎవరన్నా ఉరేసుకుంటే ఎలా వేసుకుంటారు? కింద కాళ్ళు ఆంతయ్య. ఆ బిడ్డ 14 ఏళ్ల బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్యం ఉండి ఆ తల్లి చెప్తుంటే నా కన్నీళ్ళు వచ్చేసిన, నాకు ఏం చేయాలి నిస్సహాయత. సినిమాల్లో అయితే 100 డైలాగులు చెప్పగలవు, నిజ జీవితంలో చెప్పలేవు. నిస్సహాయతతో కన్నీళ్ళే వస్తాయి. నిజ జీవితంలో ఏమి చేయలేవు. సినిమాలో తొడలు కొట్టచ్చు, అరవచ్చు, కేకలు పెట్టచ్చు, మీసాలు తిప్పుకోవచ్చు. కానీ నిజ జీవితంలో నిస్సహాయతే, ఏడుపే, కన్నీళ్లే. మరి జగన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధిగానే ఉంటే ఆ ఆడబిడ్డను చంపేసిన వాళ్ళ కేసు ఎందుకు తీయరాయన? ఎందుకు వాళ్ళు వెనకేసుకొస్తారు? వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? పోలీసులకి బిడ్డలు ఉంటారు, ఆడబిడ్డలు ఉంటారా? పోలీసులకి, రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా? చేసిన ఆ బిడ్డని చంపేసిన విధవలకి ఆడబిడ్డలు లేరా? అడిగేవాడు ఎవరు లేడు. ఆవిడ ఒక సామాన్య గృహిణి, లాయర్ని కూడా పెట్టుకోకుండా కేసులు వాదించేస్తుంది. బిడ్డ చనిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది. అంత ఆవేదన. ఆవిడ అంటుంది ఏంటి తెలుసా? నా బిడ్డ ప్రాణాలు పోయినాయి అన్నా, కానీ వేరే ఆడబిడ్డల మానాలు కూడా పోతా ఉన్నాయి, ఎవరు చెప్పుకోవట్లేదు. వాళ్ళని రక్షించడానికి ఈ మాట మాట్లాడన్నా. ఎక్కడో కాదు మనకి కర్నూలు కట్టమంచి రామలింగ. ఈ నీతి ప్రవచనాలు ఇంకా వెళ్ళలేవులే కానీ రాష్ట్ర ప్రజలకి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. 2017లోనో 2018లోనో సుగాలి ప్రీతి అనేటువంటి ఒక పాప కేసుని మీరు తీసుకొని
దాని మీద రాష్ట్రం నలుమూలల నుంచి నరాలు తెగిపోయేటట్టుగా, మైకులు పగిలిపోయేటట్టుగా మీ వీర మహిళలు, జన సైనికులు మాట్లాడినారు. మీరు కూడా మాట్లాడారు. పాపం ఆ తల్లి బిడ్డ చనిపోయిన ఆ కేసు మొదటగా నేనే వాదించాను, తర్వాత కూడా నేనే వాదించాను. తర్వాత మేమేదో నిందితులతో కుమ్మక్క అయిపోయినామని పాపం ఆవిడకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కారణంగా వాళ్ళకి నాకు కొంచెం గ్యాప్ వచ్చిన కారణంగా వాళ్ళ కేసు నేను కూడా వదిలేశారు. వాళ్ళ పని వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు. దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు టేకప్ చేసి గొంతు చించుకొని రంకెలు పెట్టి కర్నూలు వెళ్ళి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి పెద్ద పెద్ద అడావుడి చేసి ఆ అమ్మాయికి నేను ప్రాణం ఇస్తాను, వాళ్ళని ఉరిశిక్ష వేస్తాను, కట్టమంచి రామలింగారెడ్డి కరస్పాండెంట్ని స్కూల్ వాళ్ళని చంపేస్తాను, పోలీసులు ఏం పీకుతున్నారు, జగన్ రెడ్డి ఏం పీకుతున్నాడు. నువ్వేం పీకుతున్నావా? ఇప్పుడు నువ్వు గడ్డి పీకుతున్నావా? నువ్వేం పీకుతున్నావు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా? పిలువు. కట్టమంచి రామలింగారెడ్డిలో కాలేజీలో యాజమాన్యాలు నిందితులుగా ఉన్నటువంటి నిందితులకి ఉరిశిక్ష చేయించు. ఇమ్మీడియట్గా వాళ్ళని స్పెషల్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయి. సిబిఐ ఎంక్వైరీ. ఇంకోటి కూడా చెప్తా. మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్ల, మేము వేసినటువంటి కేసు వల్ల, మేము వాదించినటువంటి విధానం వల్ల GOMS నెంబర్ 56 డేటెడ్ 28/5/2020 under section 6 of the Delhi Establishment Police Act 1946, the government of Andhra Pradesh hereby accord consent to all the members of Delhi Police Establishment to exercise the power of the jurisdiction of the member of the Delhi Police Establishment in the whole the state of the Andhra Pradesh for the investigation into the case registered by the Kurnool and Taluka Police Station, wide FIR crime number 2021/221/2017 under section 302, 201 read with section 34 of IPC and section 3 subclause 2B of SC/ST/POA Amendment Act 2015 under section 10 of the POCSO Act 2015 charged under section 306 and 34 of IPC on alleged rape and murder of girl by name Sugali Preeti so and so 10th class కట్టమించి రామలింగర్ so and so. 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సిబిఐకి బదలాయిస్తూ సిబిఐని ఇన్వెస్టిగేషన్ చేయమని ఇచ్చినటువంటి జీవో. ఈ జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే సిబిఐ వాళ్ళు ఈ కేసు మేము తీసుకోము, ఇది చాలా చిన్న కేసు, మాకు స్టాఫ్ లేరు, మేము ఇన్వెస్టిగేషన్ చేయము అని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసిన తర్వాత చేయకపోతే దీన్ని మళ్ళీ హైకోర్టులో వేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని హైకోర్టులో వేసి ఫైట్ చేసాం మేము. సరే, సబ్సిక్వెంట్గా తల్లిదండ్రులకు నమ్మకం లేదు, వాళ్ళ కేసు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ నా దగ్గర కేసు లేకపోయినా సుగాలి ప్రీతి అనేటువంటి ఒక ట్రైబల్ పాపకి, ఒక నిరుపేద 10 సంవత్సరాల పాపకి నువ్వు చెప్పినట్టుగానే చనిపోయిన పాప గర్భం నిండా వీర్యం ఉన్నటువంటి పాపని ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వైఎస్ఆర్లు, తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కాలేజీ యాజమాన్యం మీద నువ్వెందుకు చర్యలు తీసుకోవడం లేదు చెప్పు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామ్యం కాదా? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురంధేశ్వరి లాంటి వ్యక్తుల్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా గెలిపించలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమి కాదా అధికారంలో ఉంది? మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా 2020 సంవత్సరంలో సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ జీవోని ఎందుకు ఇంప్లిమెంట్ చేయించలేకపోతున్నావు నువ్వు? భారతీయ జనతా పార్టీ ఎందుకు అడగటం లేదు? భారతీయ జనతా పార్టీ పరిధిలో, భారతీయ జనతా పార్టీ అండర్లో పనిచేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును టేకప్ చేయటంలో ఏంటి ప్రాబ్లము? అంటే నిందితులతో కుమ్మకైపోయినావా? నిందితులు నీకు కుమ్మకైపోయినారా? సుగాలి ప్రీతి కేసు ఎలక్షన్ మేనిఫెస్టోలో, ఎలక్షన్ ఎజెండాలో వచ్చేసింది కాబట్టి సుగాలి ప్రీతి కేసు అయిపోయిందా? సిగ్గు లేకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ఆడపిల్లను పట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళి పంపించి, వనిత ఆమె హోమ్ మినిస్టర్ దగ్గరికి పంపించి సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తావా? సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది ఏందయ్యా? సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది ఏంది? గత ప్రభుత్వం సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది కేసుని. దాన్ని హ్యాండ్ ఓవర్ చేయించు, సెంట్రల్ గవర్నమెంట్తో చెప్పించి సిబిఐని రప్పించు, సిబిఐతో హ్యాండ్ ఓవర్ చేయించు, సిబిఐని పిలిపించు. మీకు భారతీయ జనతా పార్టీతో మాట్లాడు, అమిత్ షాతో మాట్లాడు. ఊరక అమిత్ షాతో కూర్చొని నా చెవులో చెప్పారు, నా కంట్లో ఊదారు, నాకు వాళ్ళు చెప్పారు, నాకు వీళ్ళు చెప్పారు, నేను అసలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో పెద్ద తోపుని తురుక్కొని అంటావు కదా. ఒక చిన్న పాప మర్డర్ కేసు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నీకు కావాలంటే జీవోఎంఎస్ నెంబర్ 56 డేటెడ్ 28/5/2020 ఎంఎస్ నెంబర్ కూడా ఇస్తున్నా, జీవో నెంబరు. ఇదిగో ఆ గవర్నమెంట్ ఆర్డర్స్. ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ తోటి ఆ పాపని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయించి నిందితులు ఉరిశిక్ష చేయించి నీకు చేతనైతే సినిమా డైలాగులు చెప్పటం, సినిమా స్టిక్లో మనుషుల్ని ఎప్పటికప్పుడు వేషధారణ మార్చుకోవటం, ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడటం, ఆ స్క్రిప్ట్కి అనుగుణంగా యాక్షన్ చేయటం, ఎక్కడ ఏదో ఎమోషనల్ కనెక్టివిటీ జరిగితే అక్కడికి వెళ్ళి మాట్లాడటం. ఇదే పరిపాలన, ఇదే కూటమి ప్రభుత్వం పరిపాలన. 100 రోజుల్లో మీరు సాధించిన ప్రగతి ఇదే. వరదలో చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి రావయ్యా అంటేనేమో అమ్మ నేను వస్తే అందరూ నా మీద ఎగబడతారు, వాళ్ళందరూ చేస్తారు. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీకు ఇంతకు ముందులాగా ప్రతిపక్ష నాయకులాగా ఎలిగేషన్స్ చేయటం మానేయండి సార్. మీరు ఇప్పుడు పవర్లో ఉన్నారు, మీరు ఆర్డర్ చేయండి. లడ్డు ఎవరు అడల్ట్ చేశాడు గీని ఆర్డర్ చేయండి, అరెస్ట్ చేయండి, అవసరమైతే ఉరి తీయండి. ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ గివెన్ సచ్ ఎ పవర్ టు యూ. నువ్వు మీడియా ముందుకు వచ్చి ప్రకాష్ రాజుని తిడతావు, మీడియా ముందుకు వచ్చి వాళ్ళని తిడతావు. నాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. బికాస్ ఒక సినిమా స్టార్గా వచ్చి టాలెంట్ ఉన్నా లేకపోయినా ఒక మంచి స్టార్గా ఎదిగి తీసిన తక్కువ సినిమాలైనా ఒక స్టార్డమ్ సంపాదించి రాష్ట్ర చరిత్రలో ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దిస్. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ విధమైనటువంటి ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, ఇమ్మెచ్యూర్డ్ మాటలు మాట్లాడటం, వార్నింగ్లు ఇవ్వటం, నీ స్థాయికి తగ్గట్టు బిహేవ్ చేయకపోవటం ఒక వ్యవస్థని అవమానించినట్టు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి.